నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ రోజు అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఈ రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగనుంది. పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఇక రానున్న 2 నుండి 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.